శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి సాటర్డే. హ్యాపీ సాటర్డే. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. ఈరోజు వచ్చేసి శనివారం అండి. డైలీ బ్లాగ్ అయినండి. ఈరోజు ఏమేమి చేశాను అనేది టిఫిన్ వరకు తీసానండి. ఓకేనా. ఇంకా లంచ్ తీయలేదు, ఎందుకంటే ఆఫ్టర్నూన్లో మీకు అప్లోడ్ చేయాలి కదా, కానీ టిఫిన్ వరకు చేశాను. ఓకేనా. తప్పకుండా చూడండి. ప్రతి ఒక్క వీడియోకి ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా. నెక్స్ట్ మనం ఈరోజు ఏమేమి వంటలు చేసుకుందామో వెళ్ళి చూద్దామా. ఓకేనా. పదండి వెళ్దాం. ఫ్రై చేసుకుందాం. పచ్చిమిరపకాయలు, మూత చిన్నపండు ఉంటాయి కదండి, కొంచెం జీలకర్ర, కొన్ని పల్లీలు, వేగిపోయి తీసేసుకుందాము. ఇవి తీసేసుకున్నాను. పల్లీలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయినాయి. ఇవి తీసేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ పెట్టుకున్నాను. ఇందాక ఆయిలే ఉందండి, ఇంకా ఆయిల్ అవసరం లేదు. ఇందాక కొంచెం ఎక్కువ వేసా. ఇవి టమాటోస్ వేసుకుందాం. టమాటోస్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా మూత పెట్టుకొని మగ్గనిద్దాం. కొంచెం సాల్ట్, త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఒకసారి కలుపుకుందాం. ఇది బాగా మగ్గనిద్దాం. ఓకేనా. టమాటోస్ మగ్గినాయండి బాగా మగ్గిపోయినాయి టమాటోస్. మిక్సీ జార్లోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు, పల్లీలు, జీలకర్ర, ఇవి దీంట్లో వేసుకుందాం. దీంట్లో కొంచెం మెంతిపిండి కొంచెం, అంటే ధనియాలు వేసుకుంటే సరిపోయేది, కానీ నేను ధనియాలు వేయలేదు, ధనియాలు మర్చిపోయాను అనమాట. అందుకే కొంచెం ధనియా పౌడర్. ఇందాక టమాటాలలో సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం, సరిపోతుంది. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకుందాం. కొంచెం చింతపండు. ఇంక ఇవన్నీ మిక్సీ పట్టుకొని, ఆ టమాటోస్ కూడా మిక్సీ పట్టుకున్నాక మీకు మళ్ళీ తాలింపులో చూపిస్తాను. మళ్ళీ గిన్నె పెట్టుకున్నాము. వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇది ఎందుకు అంటే బెండకాయ పులుసు పెట్టుకున్నాము. ఇదండి జీలకర్ర, ఆవాలు, నూనె. గిన్నె బాగా హీట్ అయిందండి, అందుకని త్వరగా వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు,
పచ్చిమిరపకాయలు అవి చిల్లకుండా కొద్దిసేపు మూత పెట్టుకున్నాము. ఇది కొద్దిగా మగ్గనిద్దాం. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం పసుపు ఇంకా ఈ బెండకాయలు వేసుకొని వేసుకున్నాం. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాం అంటే తొందరగా మగ్గిపోతాయి అవి. ఉంది కదండి, పట్టుకోవచ్చు కదా. బాగా మగ్గనిద్దామండి. మూత పెట్టేసుకొని బాగా మగ్గనిచ్చుకున్నాం. మగ్గనిచ్చుకున్నాక బెండకాయలు బాగా మగ్గిపోయినాయండి. దాంట్లో 1/2 స్పూన్ మెంతం పొడి, 1/2 స్పూన్ ధనియా పౌడర్, సాల్ట్ వేసుకున్నామండి మనం ఇందాకే. 1 స్పూన్ కారం అండి. కారము ఇవన్నీ కూడా బాగా మగ్గాలండి కొద్దిసేపు. మీరు అందరూ అనుకోవచ్చు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయలేదు అని. నేను ఎక్కువ యూజ్ చేయనండి అల్లం వెల్లిపాయ పేస్ట్. ఏదో మసాలా కర్రీ వాటికి వాడతాను. ఓకేనా. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు చింతపులుసు వేసుకున్నాం. చూసారుగా బెండకాయలు ఉప్పు కారం అన్నీ మంచిగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు నేను అన్నీ మగ్గినాక ముక్కకంతా మసాలా పట్టినాకనే వేసుకున్నాను. పులుసు అప్పుడే టేస్టీగా ఉంటుందండి. ఓకేనా. దీన్ని కొద్దిసేపు మగ్గనిద్దాం ఇంకా. సరేనా. చట్నీకి తాలింపు పెట్టుకుందామండి. అందులో వేసుకున్నాక 1 పావు చాలండి. ఎందుకంటే మనం ఇందాక టమాటాలు అవన్నీ వేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా. టమాటాలకు పచ్చిమిరపకాయలకు చాలు 1 స్పూన్. దీంట్లో వచ్చేసి ఆవాలు, జీలకర్ర, ఈ ఎండుమిరపకాయల సీడ్స్ ముందుగా వేసుకోవాలండి. అప్పుడే బాగా వేగుతాయి. ముందుగా సీడ్స్ వేసేసుకుంటే అందులో గింజలు త్వరగా వేగాయి కదా, అందుకని ఈ తర్వాత వేద్దాము. కొద్దిగా 1 క్షణం అవి వేగినాక అప్పుడు అన్నమాట. ఓకేనండి. అవి వేగిపోతున్నాయి కదా. ఇడ్లీ పెట్టినానండి ఇందాక చట్నీ. దానికి టైం అయిపోతుందని గబగబా చేశానమాట. కరివేపాకు కూడా వేసేసుకున్నాం. బాగా వేగనిద్దామండి. ఇందులో కొంచెం ఇంగువ వేసుకున్నాం. కొంచెం ఇంగువ తాలింపు. ఇంకా ఇది చట్నీలోకి వేసేసుకోవాలి. స్టవ్ ఖాళీగా పోతుంది కదండి, పాలు పెట్టుకుందాం. చూసారా తాలింపు అయిపోయింది. ఇంకా చట్నీలోకి వేసేసుకోవాలి.
ఓకే అండి, చట్నీ రెడీ అయిపోయింది, ఇడ్లీ రెడీ అయిపోయింది. టిఫిన్కి అయితే పులుసు అంటే బెండకాయ పులుసు ఏ విధంగా వచ్చిందో చూద్దాం. అండ్ బెండకాయ పులుసు కూడా అయిపోయిందండి. ఓకేనా, ఇంకా స్టవ్ ఆపేసుకుందామండి. అన్నీ అవుతున్నాయి, ఇంకా టిఫిన్ చేద్దాం పదండి. ఓకేనా, నెయ్యి కొంచెం పదిగా ఉంది. ఓకే అండి, మేమైతే టిఫిన్ చేస్తున్నాము. చట్నీ బాగా టేస్టీగా అయింది.